హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గాన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే గాన సబ్స్క్రైబ్ చేయండి. రాజు సూపర్ రాజు ఏదో సాంగ్ వస్తుంది, నాకు సార్ వచ్చినాక ఆడియన్స్తో మాట్లాడతాడు. తనుజ ఫ్యాన్ వస్తుంది, భరణి గారి ఫ్యాన్ వస్తుంది, తనుజ ఫ్యాన్ వస్తారు, కళ్యాణ్ రీతు వీళ్ళిద్దరు ఫ్యాన్ కూడా వస్తారు. భలే బాగుంటుంది. అయితే ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని అంటాడు. ఫ్రైడే ఏం జరిగిందంటే రేతు వాళ్ళు బట్టలు వచ్చినప్పుడు అందరూ చెక్ చేసుకుంటుంటారు. ఫ్రైడే అంటే వాళ్ళకి బట్టలు వస్తాయి కదా, బట్టలు అందరూ చెక్ చేసుకుంటారు. ఇమాన్యుల్ పోయి కెమెరా ముందు, బిగ్ బాస్ ఈ 2 weeks కష్టపడి ఆడిన బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ చికెన్ తెప్పియండి, బిగ్ బాస్ ఒక 2 kgs చికెన్ బిగ్ బాస్ ప్లీజ్ 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 అని అడుగుతాడు. అయినప్పుడు ఏమన్నాడు, బిగ్ బాస్ ప్లీజ్, చాలా బొచ్చు కూడా పోయింది బిగ్ బాస్, నాది బొచ్చు కూడా పోయింది సార్, బిగ్ బాస్ అని అంటుంటాడు. ఫుల్ ఫన్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. బొచ్చు కూడా పోయింది ఇమ్మోది బొచ్చు కూడా పోయిందంటే చెప్తున్నావా అక్కడ నువ్వు ఎక్కడ అని అంటుంటుంది. ఫుల్ నవ్వు వస్తుంటుంది. నాకైతే చాలా ఫన్ అనిపించింది. తర్వాత భరణిగా వచ్చి ఇంకా అయినాక కొద్ది లోపల అదే బాత్రూంలో ఇమ్ము ఇట్లా ఉంటాడు, అంటే ఇమాన్యుల్ ఇట్లా పడుకొని ఉంటాడు. భరణి గారు ఇట్లా ఏదో స్నానం చేసి అప్పుడు వచ్చినట్టున్నారు. వెనక చెక్ చేసుకుంటుంటారు. అప్పుడు చికెన్ వస్తుంది, ఊరికి చికెన్ వచ్చింది అని డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళు భలే అనిపిస్తారు. నాకు ఫుల్ ఫన్ అనిపించింది. చికెన్ వచ్చిందని డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేస్తే వీళ్ళిద్దరూ చాలా బాగా అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. భరణి గారు సుమనన్న నేను గేమ్ విషయంలో ఏం ఆలోచిస్తున్నా అంటే, గేమ్ విషయంలో నేను ఏదైనా తప్పు ఆడానంటే వీళ్ళిద్దరు గేమ్ అనాలిసిస్ చేసుకుంటారు. ఈ 1 week ఎలా ఆడాను, మీరు భయపడుతున్నారు, ఆ రోజు అలిగేషన్ గురించి భయపడుతున్నారని సుమనన్న చెప్తుంటాడు. అయితే అది ఏం లేదు సూపర్, మీరు అట్లా ఏం లేదు, ఒక ట్రయాంగిల్ రెక్టాంగిల్ గురించి భయపడుతుంటారు కాబట్టి ఆ విషయం మాట్లాడుతుంటారు. అది హైలైట్ అనిపించింది, సూపర్. అయినాక కరెక్ట్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ గురించి మాట్లాడుతున్నారు. అయినాక తర్వాత ఊబర్ది అది వస్తుంది. ఊబర్ది వచ్చినాక ఒక యాడ్ వస్తుంది. యాడ్ వచ్చినాక ఈ ఫస్ట్ మీరు ఈ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక ఎవరితోకి వెళ్తారని అంటే, ఫస్ట్ ఊబర్ సుమనన్న మా గురువు గారి దగ్గరికి వెళ్తాను, ఈ రకంగా జరిగిన మాటలని మాట్లాడతాను. తనుజ ప్రతి టెంపుల్కి వెళ్తాను, కార్లో అయితే చాలా టైం పడుతుంది, బైక్ మీద అయితే వెళ్తాను అంటుంది. భరణి గారేమో మా గురువు దగ్గరికి వెళ్తాను. ఇమాన్యుల్ రీతు మన బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తాను అని అంటారు. ఇమాన్యుల్ అంటారు మా అన్న దగ్గరికి వెళ్తాను అంటారు. డెమాన్ ఏమంటాడు, మా అన్నకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాలని ఉంటుంది, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా అన్నకి చెప్పడం అలవాటు కాబట్టి చెప్తాను ఉంటుంది. సంజన ఏమంటుంది, నా బిడ్డలను తీసుకొని ఊబర్ బైక్ మీద మొత్తం తిరిగి ఐస్ క్రీమ్ నేను వస్తాను అంటారు. కళ్యాణ్ అంటారు మా అక్క దగ్గరికి వెళ్తాను, మా అక్క ఇక్కడ ఏం జరిగిందని అంటారు. ఇంకా డెమాన్ ఫుల్ ఫన్ ఒక డ్రెస్ వేసుకొస్తారు. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ అయితే మెజిషియన్స్ ఉంటారు చూడ, అది మెజిషియన్స్ ఈ డ్రెస్ ఎలా అనిపించింది అన్న అంటే, అరే నువ్వు ఈ నుంచి పిట్టలను తీస్తాడు, పావురాలను తీస్తాడు, పాములు తీస్తాడు, ఇవన్నీ తీస్తాడు అని ఇంకా ఫుల్ ఫన్. అరే అలా అనకరా అని రీత అంటుంటుంది. అదే ఏమవుతుంది అంటే, నువ్వు ప్రధానికి తీసుకుంటావు అని అంటాడు. భలే అనిపిస్తుంది నిజంగా. నువ్వు ఏమవుతుంది అంటే అని అన్నప్పుడు కరెక్టే అనిపించింది, కానీ ఏమో ఒక్కొక్కసారి తప్పు కూడా అనిపిస్తుంది, నాకు తెలియదు. వెనక ఇంకా ఓకే నైస్ అని అంటారు. తర్వాత వెనక నాకు సార్ వస్తాడు, ఓకే ఈ వీక్ ఎలా ఉంటుందో ఏముంటుందో అని భయపడుతుంటూ అంటారు. తర్వాత తనుజ అంటే ఒకటి టాస్క్ ఇచ్చేటప్పుడు మరి కూర్చొని అందరు వాళ్ళు ముల్తాన్ మాట పెట్టుకొని కూర్చుంటారు. అనక తనుజ ఇన్ని వీక్స్ మనం అందరం కలిసి ఉంటాము, రేపు ఎవరం ఎలిమినేషన్ అవుతామో తెలియదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నది మన బాండింగ్. వీళ్ళందరికీ భరణి గారు చెప్తాను, నేను తెలియకుండా ఏమన్నా అరిస్తే గేమ్ల పైన ఇలా అరిస్తే సారీ నాన్న, సారీ భరణి సార్, నేనైతే అలా అరవడం తప్పే, సారీ అని చెప్తుంది. కనుక అది ఏం లేదు గేమ్స్ పరంగా అని అంటారు. సంజన గారు కూడా సారీ చెప్తుంది, సుమనన్నకు సారీ చెప్తుంది. ఈ 4గురికి అయితే నేను చెప్పలేను, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పలేను, మీ అందరికీ అయితే సారీ అని ఏడుస్తుంటారు. మనం ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, రేపు ఎవరు ఎలిమినేషన్ అయితే మాత్రం నేను కూడా ఎలిమినేషన్ కావచ్చు, అందుకోసం చెప్తానంటే. భరణి గారు కూడా అంటారు, మీరు తెలియకుండా ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఒకసారి పోయి వచ్చినాక నాకు అర్థమైంది, కానీ మళ్ళీ తెలియకుండా ఏదైనా తప్పులు జరిగి ఉంటే సారీ అని చెప్తారు. సుమన్ అన్న కూడా సేమ్ అలానే చెప్పి వీళ్ళు ముగ్గురు చూపిస్తారు. కనుక హౌస్ మొత్తం చాలా ఎమోషన్ అయిపోతాయి. అనగా నాకు సార్ అంటారు, ఇన్ని రోజులు ఉన్నందుకు చాలా ఎమోషనల్ అయిపోయినాయి కదా బిగ్ బాస్ హౌస్లో, ఇప్పుడు మాట్లాడుతుంటే సార్ పోతే హాయ్ సార్ హాయ్ అంటే అవరు నమస్కారం సార్ అంటే నమస్కారం అని, భరణి గారు నమస్కారం సార్ అంటే నమస్కారం అని అంటారు. భలే అనిపిస్తుంది, నాకైతే చాలా బాగుంది. డెమాన్
అంటే లేపుతారు. అప్పుడు నీ డ్రెస్ అయితే చాలా బాగుంది, ఎవరేమనుకున్నారంటే అందరు క్లాస్ కొడతారు, ఫుల్ నవ్వుతారు. తర్వాత ఎటు పావురాలు తీసావా పాములు తీసావా అని అంటాడు. అప్పుడు ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. ఆయనక చాలా ఫన్ అనిపించింది, అందరు నవ్వులు నవ్వుతుంటారు. ఇమాన్యుయల్ అనేది మేము విన్నామని చాలా బాగా అనిపిస్తుంది, నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. అబ్బా సూపర్ రా నాయన, ఇది కదా రా నాయన గేమ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నిజంగా చాలా బాగా అనిపించింది. అయినాక ఇక వాళ్ళు చెప్తారు, నవ్వు వస్తుంది, నవ్వు వచ్చింది నాకైతే, ఫుల్ నవ్వు వస్తుంది. అయినాక తర్వాత ఫినాలే టికెట్ ఎవరు కొట్టారు అంటే సార్ నేను అంటే సెల్యూట్ కొడితే సూపర్ అనిపించింది, నిజంగా డిజర్వ్ క్యాండిడేట్ సూపర్ సూపర్ అని అంటారు. అయినాక ఏమో అంటాడు. వెనక మీ మమ్మీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే మీ మమ్మీతో ఎందుకు ఆడాలనుకున్నావు అంటే సార్ నేను ఓడిపోతే మా మమ్మీకే రావాలి అనే ఒక థింక్తోనే, మా మమ్మీ కన్నా వస్తుంది కదా, నేను ఓడిపోయినా మా మమ్మీ కరెక్ట్ డిసిజన్ తీసుకొని ఆడుతుంది కదా అని ఆ థింక్తోనే నేను ఆడిన తప్ప మా మమ్మీ ఓడిపోవాలని నేనైతే ఇప్పుడు ఆడాను సార్, అట్లాంటిది నాకైతే లేదు సార్ అని చెప్తారు. నైస్ సూపర్ చాలా బాగా ఓకే ఐస్ అంటూ, నువ్వేమన్నా తప్పు చేసావు అనుకుంటున్నావా ఆ గేమ్లో అంటే నేనేం తప్పు చేయలేను సార్, నాకు తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేను, ఏమైనా తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే తెలియదు సార్ అని అంటే కనుక రీతు నువ్వు సంచాలక కరెక్ట్నే చేసావా అంటే కరెక్టే చేశాను సార్, నేనైతే ఏం తప్పు చేయలేను అని అంటాడు. అయినాక సంచాలక కరెక్టే చేసావా అంటే కరెక్టే చేశాను అంటే సరే ఒక వీడియో చూద్దామంటే వీడియో చూపిచ్చినప్పుడు ఇమాన్యుయల్ అది ఇట్లా చుట్టుకొని చేతి వదులుతాడు సార్, నాకు చేతి అది బాడీ కదా సార్ అంటే చేతిలో పట్టుకోమని చెప్పిండు బిగ్ బాస్ అని అంటాడు. అప్పుడు సారీ సార్ నిజంగా నాకు కాన్షియస్ లేదు సార్ అంటే రీతు అవతల చూస్తుంది, రీతు తప్పు లేదు, 100% రీతుది అయితే తప్పు లేదు, నేను అవతల చూస్తుంది రీతు కాబట్టి నేను ఇవతల చెప్తున్నాను, ఓకే ఇప్పుడు రీతుది తప్పు లేదు, ఎంతమందికి ఎవరు కనిపించాలంటే కనిపించలేదు సార్, నాకైతే కనిపించలేదు, అందరు ఎవరు ఏమన్నారు ఓకే కనిపించలేదు, కానీ అలా లాస్ అయిపోయింది ఎవరు, మన సంజన గారు లాస్ అయిపోయారు కదా, ఆ విషయానికి అనిపిస్తుంది. తర్వాత నిజంగా సార్ నాకైతే కాన్షియస్ లేదు రియల్ అంటే మ్యాథ్స్ గేమ్ అయితే సూపర్ ఆడు, జిల్లా పరిషత్ స్కూల్ సూపర్ ఆడు అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటే రీతు మన మ్యాథ్స్ ఎక్కడ ఉంది అని అంటే రీతుని అడుగుతారు 20/20 ఎంత సార్, రీతు నువ్వు చెయ్యగలుగుతావు, ఆలోచిస్తేనే చేస్తావు, అంతకుమించి ఏం చేయలేవు, అది గుర్తుపెట్టుకో అంటే సారీ సార్ నిజంగా సారీ సార్ అని అంటారు. భలే అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఇంకా అయినాక రీతు నువ్వు వేసుకోలేమా అంటే వద్దు సార్ అంటే వేసుకోవాలి చెప్పమ్మా అంటే చెప్పలేదు. ఇంకా రీతు సరేలే అనుకొని చెప్తుంది. తర్వాత సూపర్ అనిపించింది. ఇమాన్యుయల్ కూడా ఇంకొక వారమే ఉంది, కరెక్ట్గా ఆడపోతే నువ్వు ఇంటికి పోదు అది చెప్తారు. ఇంకొక వారమే ఉంది, ఇది ఒక్క వారమే తప్ప ఇంకా ఎలాంటిది లేదు, నువ్వు ఆలోచించుకో అని అంటారు. సంజన గారు సార్ నేను ఓకే అంటే తప్పు లేదు రీతుది కాబట్టి ఎవరు ఏమనలేకపోతారు. తర్వాత సుమన్ నువ్వు సూపర్ గేమ్ ఆడావు సుమన్ అంటే థ్యాంక్ యూ సార్ అంటే చాలా బాగా ఆడావు అమ్మ, చాలా బాగా ఆడావు అంటే నైస్ అంటారు. అయినాక తనుజ సుమన్ని ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సార్ నేను సుమనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కరెక్ట్ ఓకే నేను ఆడుతుంది ఏదో నాకు అక్కడే ఉంది సార్, నేను ఆ సుమనతో ఆడితేనే నేను గెలవాలి కదా, లేకపోతే లేదు అని చెప్తుంది. ఓకే సుమన్ నువ్వు సూపర్ ఆడావు, తనుజ నువ్వు కూడా బాగానే చేసావు, నువ్వు ఆట మీద కాన్సన్ట్రేట్ కాకుండా అవతల పక్కల వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ పెట్టుకొని నువ్వు ఆట ఓడుకున్నావు తప్ప నువ్వు గేమ్ మాత్రం సూపర్ అని అంటాడు. చాలా బాగా అనిపించింది, నైస్ సార్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినాక తర్వాత సంజన గారు రెక్టాంగిల్ ట్రయాంగిల్ గురించి నీ యాంగిల్స్ గురించి ఇవంతా పెద్ద పంచాయతీ అయింది ఇదైతే. ఇంకా ఆ వీడియో సంజన నువ్వు నీ మ్యాథ్స్ టీచర్ ఏమనంటే అలా చెప్తాడు. తర్వాత మ్యాథ్స్ స్టూడెంట్ని కూడా అడుగుదామంటారు, తనుజని అడుగుతాడు, పెద్ద క్లాస్ ఉంటుంది. వెనక భరణి మ్యాథ్స్ స్టూడెంట్ కదా ఒక వీడియో చూపిద్దామని చెప్తాడు. వీడియో చూపించిన తర్వాత తనుజని చెప్పారు. ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయింది తనుజ వల్ల, తనుజని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆ ఇష్యూ గురించి. ఆ ఇష్యూ స్టార్ట్ చేయడమే తనుజని తిడతాడు, బాగా తిడతాడు. మస్తు నిజంగా బాగా అనిపించింది. తనుజని ఇది కదా బిగ్ బాస్ అంటే, ఇది కదా మన బిగ్ బాస్ అంటే, ఇది కదా నాగ్ సార్ అంటే అనిపించింది నాకు. 100% నాగ్ సార్ అంటే ఇది కదా, ఏంది ఇంత వరస్ట్, ఆ అమ్మాయికి నచ్చింది చేసి ఆ అమ్మాయికి నచ్చకపోతే అరుస్తా సార్ నేను అది కాదు సార్ ఇది కాదు నువ్వు సైజ్ అన్నవా ఏమనం ఆలోచించాలి. మళ్ళీ 3 వీడియోలు చూపించినాక ఆవిడ కూడా డెమాండ్ని ఎందుకు తీసేసావంటే ఎందుకోసం తీసేస్తాను సార్, మళ్ళీ తనుజ ఎన్నిసార్లు పెట్టింది ఒకసారి చూడండి అంటే నేను తనుజని చూడలేకపోయినా అంటే వేరే వాళ్ళు ఎవరు చూడలేకుంటారా ఏంటి ఇది గేమ్ అని భలే మాట్లాడితే తనుజ సార్ రింగు లోపల పెట్టుకుందంటే మొత్తం క్లియర్ అయిపోయినాక ఇమాన్యుయల్ చెప్పాడు, సంజన చెప్పిన డిక్లేర్ అయిపోయినాక చెప్పాడు, ట్రయాంగిల్ రెక్టాంగిల్
ట్రయాంగిల్ అంటే ఏంది చెప్పు నాకు అదే అని అంటారు. వెనక భరణి గారిని అడుగుతారు. భరణి గారు సార్ భుజాలు ఒక పలక ఉంటుంది, ఆ పలక తీసుకొని రాపండి అని పంపిస్తారు. పంపించినాక ఈ భుజాలు ఎట్లుంటాయి ఎలా ఉంటాయి చెప్పండి అని భలే మాట్లాడతారు. నిజంగా సూపర్ అనిపించింది. సార్ నాదే అది మిస్టేక్ సార్ నాదే అని అంటాడు. ఇష్యూ స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్? తనుజ నీకు నచ్చిన వాళ్ళు ఆడడంలో తప్పు లేదు, నీకు నచ్చిన వాళ్ళు గేమ్ ఆడడంలో తప్పు లేదు, కానీ నీకు కావలసిన వాళ్ళు గెలవడంలో తప్పు లేదు, కానీ ఇలా గెలవడంలో తప్పు అని అంటారు. ఆడియన్స్తో పోయి అందరు గేమ్ కరెక్టే ఆడారు కదా, అందరు గేమ్ని కరెక్టే చేశారు కదా అని అంటే, గేమ్స్ అందరు కరెక్టే ఆడారు సార్, కానీ భరణి గారు ఉంటారు, రీతు భరణి వాళ్ళు కన్నింగ్ గేమ్ ఆడారు సార్. భరణి అని అంటే ఎవరు గేమ్ వాళ్ళదే, గ్రూప్ గేమ్ ఆడారంటే గ్రూప్ గేమ్ వీళ్ళు కూడా ఆడారు కదా, వీళ్ళవన్నీ అవి కాదు ప్లే చేసుకుంటే ఇంకా 3 గేమ్స్ సంచాలకుగా తప్పాయని అంటారు. కళ్యాణ్ని లేపారు. కళ్యాణ్ కెప్టెన్ అయినా నువ్వు నామినేషన్ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది, నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేవు అంటే, సార్ నేను మాట్లాడదాం అనే టైంకే మన బిగ్ బాస్ వారిని అంటే నీ పని బిగ్ బాస్ చేశాడు అంటే నువ్వు ఎందుకున్నావు అని భలే మాట్లాడతాడు. సూపర్ అనిపించింది నాకు, చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. అవును, బిగ్ బాస్ ఆయన పని చేసినప్పుడు ఆయన ఎందుకున్నాడు వేరే, ఆయన తనుజ కాబట్టి ఆగిపోతాడు, అది అందరికీ తెలిసిందే. తనుజ ఉంటే ఆగిపోతాడు, తనుజ ఏం మాట్లాడినా ఓకే అని అంటాడు. అది అనగా నేను ఎలానే తప్పే చేశాను కదరా, తప్పే అదే అని అంటారు. ఆయన హైలైట్ అనిపించింది నిజంగా, తప్పే కదా తప్పే అని అంటారు. తను సంచాలక నువ్వు కరెక్ట్ ఆడావమ్మా, నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు, సంచాలక నువ్వు కరెక్ట్ ఆడావని చెప్తారు. అది సూపర్ అనిపించింది నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత సంచాలక నిజంగా కరెక్ట్ ఆడింది సంజన. ఆ రోజు సంజన కరెక్ట్ చెప్పింది, రెక్టాంగిల్ ఇదే అని చెప్తే కూడా కాదు ఇది ఈ భుజం ఇట్లుందంటే అది ఆటలో పోయింది, దానికి ఎందుకు అంత చేసావు భరణి గారు అని భరణి గారు బాగా తిడతాడు. అది భలే అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఒకరిని తిట్టాలి ఒకరిని గట్టాలి కదా, కరెక్ట్ గేమ్ ఆడినప్పుడు ఈ రెక్టాంగిల్ ట్రయాంగిల్ విషయంలో ఆ రోజు మొత్తం ఇష్యూ మెయిన్ రీజన్ తనుజ వల్లనే అంతగానో పాపం. రీతు ఎంత ఏడుస్తుంది, రీతు నువ్వు గొడవడమ్మా ఏడవకు, కరెక్ట్ నువ్వు ఎందుకు ఏడుస్తుంటావు, ఏడుస్తే బాగుండదు అని భలే చెప్తారు. నిజంగా సాప అనిపించింది. అందరూ విన్నర్ ఎందుకు కావాలి ఎందుకు ఇది అని చెప్పినప్పుడు ఎక్కువ థమ్స్ డౌన్లు ఎవరెవరికి వచ్చినట్టు సుమన్ అన్నకు మన ఎవరికి డెమాన్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు డెమాన్ 2 వాళ్ళగొట్టమని చెప్తారు. తర్వాత వీళ్ళందరూ భలే అనిపిస్తుంది. మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.